ఒక చిన్న కథ. ఈనాడు గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకొని మనం గొప్ప గొప్ప చదువులంతా మనం ఆర్జించి దాని తర్వాత పెద్ద పెద్ద అక్షరాలతో 10-12 డిగ్రీలంతా పెట్టుకొని మనము ఏదో ఒక ఉద్యోగానికి మనం వెళుతున్నామంటే ఇది ఎంత గొప్పవాడురా అనుకుంటారు. ఈ గొప్పతనములకు ఈ అక్షరాలు కాదు ప్రధానము, గొప్పతనానికి మన నడతనే ప్రధానము. ఒక మధ్య తరగతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు, అతనికి ఇంటిలో అనేక కష్టాలంతా కూడాను అభివృద్ధి అయిపోయినాయి. క్రమక్రమేణా కూడాను కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసిపోవటం చేతనే తన యొక్క పరిస్థితులు కూడాను దినదినానికి క్షీణించిపోతున్నాయి. ఆ కాలము లోపల ఒక కొట్టు లోపల గొప్ప వైశ్యుడు అనగా మంచి బియ్యము బేడలు ఇవన్నీ ధాన్యాలంతా పెట్టుకొని పెద్ద వ్యాపారిగా తాను రూపొందినాడు. ఇతని దగ్గరికి పోతే నా కుటుంబాన్నైనా పోషించుకోవచ్చని చెప్పని అతనికి ఒక పెద్ద జాబు రాశాడు. అతని పేరు ఒక సచ్చిదానందం అనుకోండి. సచ్చిదానందం ఆనందం ఎక్కడ వెతికినా చిక్కటం లేదు పాపం. దానికి పైన అడ్రస్ రాశాడు, శ్రీ 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 సచ్చిదానందం. దానికి పక్కన పెట్టి FFS FTD అని డిగ్రీస్ రాసేశాడు. FFS FTD ఇది పెట్టేశాడు. అతను చూచాడు షావుకారి, ఏమిటా ఇంత పెద్ద డిగ్రీలు తీసుకున్నటువంటి వాడు నా కొట్టులో వచ్చేసి ఏదో పని చేస్తానన్నాడే అని పిలిపించాడు. పాపం ఏమయ్యా ఇంత పెద్ద డిగ్రీలు తీసుకున్నావు, నా కొట్టులో పని ఏమి చేయగలవు, దీనికి అర్థం ఏమిటి అని ఏమేం పాస్ చేశావన్నాడు. FFS అంటే ఫాదర్ ఆఫ్ 5 sons, FTD ఫాదర్ ఆఫ్ 10 daughters అన్నాడు. ఇది వాడి క్వాలిఫికేషన్. కూడా మనము ఇలాంటి వాడు ఉన్నదైనా పెట్టుకున్నాడు, కానీ మనం లేని పెట్టుకుంటున్నాం. కనుక ప్రక్క లోపల మనం అక్షరాలు డిగ్రీలుగా తీసుకోవటం కాదు ముఖ్యము, మన ప్రవర్తనలో దాన్ని నిరూపించాలి. అక్షరాలకి ఈనాడు ఏమాత్రము విలువ లేదు. నీ యొక్క క్షరాన్ని అక్షరంతో లీనం చెయ్యాలి. క్షరము క్షేత్రము, అక్షరము క్షేత్రజ్ఞుడు అని. అక్షరము అనగా జీవబ్రహ్మ ఐక్యానుసంధానము అని దీనికి అర్థం. అనగా అఖండమైనటువంటి అనంతమైనటువంటి అమృతత్వమైనటువంటి ఈ యొక్క తత్వానికి అకారము అనేటువంటిది ఆత్మస్వరూపం. క్షరము అనగా నశించిపోయేటువంటిది, క్షీణించిపోయేటువంటిది, దుఃఖములకు గురి అయినటువంటిది. కనుక అనిత్యమైనటువంటి క్షరము, నిత్యమైనటువంటి అకారము రెండింటి యొక్క చేరికనే అక్షరము అని. అనగా జీవుడు దేవుడితో కూడినప్పుడే వాడు అక్షర స్వరూపుడు అవుతాడు. జీవుడు క్షరము, దేవుడు అకారమైనటువంటి ఆత్మస్వరూపము. కనుకనే తులసిదాసుకుడును చెప్పాడు, అకార రకార మకారముల యొక్క తత్వాన్ని గురించి యోచిస్తూ కుశానుభాను హిమకరతే అన్నాడు. కుశ భాను హిమకరతే అన్నాడు. కుశుడనగా అగ్ని, భానుడనగా సూర్యుడు, హిమమనగా చంద్రుడు. కనుక అగ్ని సూర్య చంద్రాలతో కూడినటువంటి నామము నీ నామము రామచంద్ర అన్నాడు. రామ రామ. కనుక రా అనగా అగ్ని పాపములను భస్మం చేస్తుంది. ఆ అనగా సూర్యుడు, సూర్యుడు అంధకారాన్ని నిర్మూలము గావిస్తాడు. అనగా చంద్రుడు పాపమును చల్లార్చి ఆనందాన్ని చేకూరుస్తాడు. కనుక పాపమును నిర్మూలన చేసి అజ్ఞానమును దూరము గావించి నా తాపాన్ని చల్లార్చేటువంటి ఒక ఓ రామచంద్ర కుశానుభాను హిమకరతి అని టైటిల్ ఇచ్చాడు. అనగా తాము చేసేటువంటి యొక్క పనులను బట్టి డిగ్రీలు కానీ కేవలము పనులు చేయకోకుండా డిగ్రీలు మాత్రం పెంచుకోవటం కూడాను అది ఒక పెద్ద స్టంట్ అని కూడా చెప్పొచ్చు. కనుక మనము డిగ్రీలతో పాటు ప్రవర్తన కూడాను మనం నిరూపించాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడాను క్రమక్రమేణా ఈ ఇంద్రియాలు నిగ్రహించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ప్రయత్నం చేత మనము దైవానుగ్రహాన్ని ఎంతైనా సాధించడానికి అవకాశం ఉందని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.